తెలుసుకోబోతున్నాం. ఇది మీ అందరికీ కూడా తెలిసినది. ఆదికాండం గురించి చాలా మందికి తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా ఏమని ప్రారంభమవుతుంది ఆదికాండంలో చెప్పండి. తెలిసింది చెప్పండి. ఫస్ట్ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? సకల వస్తువులను, సకల సృష్టిని సృష్టిస్తాడు. అది ఆదికాండంలో మొట్టమొదటిగా జరిగే సంఘటన. ఇదిగో భూమి కలుగును గాక, ఇదిగో వెలుగు కలుగును గాక, ఇదిగో ఆకాశము కలుగును గాక, ఇదిగో నీరు, సముద్రము, వీటన్నిటిని దేవుడి సృష్టిని మనం అక్కడ చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సృష్టిని, ప్రతి ఒక్క ప్రాణిని దేవుడు సృష్టిస్తాడు. ఇది ఆదికాండంలో మొట్టమొదటిగా జరిగేటువంటి విషయం. అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి? సృష్టిలో ఏమేమి ఉంటాయి? ఆకాశం ఉంది, భూమి ఉంది, సముద్రం ఉంది, నీరు ఉంది, సకల జీవరాశులు, సకల జంతువులు అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత రకరకాల పక్షులు ఉన్నాయి, రకరకాల ఇవే పెంపుడు జంతువులు ఉన్నాయి, తర్వాత చెట్లు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా దేవుడు సృష్టించాడు. ఫస్ట్ ఎవరు సృష్టించాడు? ఎవరు సృష్టించాడు? అవ్వ ముందుగా వారికి ఏమేమి కావాలో అవన్నీ తయారు చేసుకున్నాడు. ఆ తరువాతనే అవ్వ ఆదాములను సృష్టిస్తున్నాడు. ఈ అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు దేవుడితో తిరుగుతూ ఉన్నారు. ఆ ఏదైనా తోటలో దేవుడితో నడుస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఆ పండును మీరు తినవద్దు. కానీ చివరికి ఏం చేస్తారు? అదే పండును వారు తిని శాపానికి గురయ్యారు. అలా గురి అయినప్పుడు ఆ శాపానికి బదులు ఆ శాపాన్ని వారు, ఆ దేవుడు ఇచ్చినటువంటి శాపానికి కారణంగా వారు ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి వారేవులు, అవ్వ ఆదాము దేవుడు కూడా పాపం చేసుకున్న వారికి ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? అవ్వ ఆదాము మొట్టమొదటి ఎవరు పుట్టారు? ఎవరు? కయీను, యాబేలు. అందరూ అంటారు యాబేలు. కయీను, యాబేలు ఇద్దరు కూడా ఎవరు పుట్టారు? ఆ అవ్వ ఆదాములకు దేవుడు కూడా పుట్టి ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగింది? ఏబేలు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. కయీను ఏం చేసేవాడు? వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసేవాడు. వీరిరువురు కూడా దేవుడికి బలి అర్పించడానికి వచ్చారు. దాంట్లో కయీను ఏం చేశాడు? ఏదైతే బాగలేదో, పంట పండిన దాంట్లో ఏదైతే నాశరకంగా ఉంటారో, బాగలేదో అవన్నీ తీసుకొచ్చి ప్రభు ముందు ఉంచాడు. అదేవిధంగా ఆబేలు ఏం చేశాడు? గొర్రె పిల్లల్లో అత్యంత శ్రేష్టమైన మంచి గొర్రె పిల్లలు తీసుకొని వచ్చి ప్రభువుకు బలిగా అర్పించుకున్నాడు. ఈ రెండు బలులలో ఆబేలు బలి దేవుడు స్వీకరించుకున్నాడు. ఎందుకని? వాళ్ళు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అతడు తీసుకొని వచ్చి బలి అర్పించాడు. కానీ కయీను ఆ విధంగా అర్పించలేదు. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళని కయీను ఏమన్నాడు? కయీనుకి కోపం వచ్చింది. కోపము ఏం చేసింది? అతనికి వచ్చిన కోపాన్ని అతను ఏం చేశాడు? ఆబేలుని చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆబేలు ఎక్కడ అంటే, ఎవరు అడుగుతున్నావు? నేనేమో కాపలాదారుడా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి కయీను చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీవు దేవుడికి విరుద్ధంగా చేసిన పాపానికి నువ్వు అనుభవిస్తావు, ఇదిగో ఇదే శాపము అని చెప్పినప్పుడు కయీను ఏమంటాడు? నన్ను ఏ ప్రాణి చేత చంపవద్దు, నన్ను ఎవరికి కూడా నాకు ప్రాణాలు తీసి హక్కు ఎవరికి ఇవ్వవద్దు అన్నప్పుడు అతని నుదుటి మీద ఒక గుర్తును ఉంచుతాడు తండ్రి దేవుడు. అంటే ఆ గుర్తు చూసినప్పుడు ఎవరు కూడా అతన్ని చంపరు, అతడే చనిపోవాలి. అది కయీను, యాబేలు జరిగిన సంఘటన. వాళ్ళ తరువాత
చేస్తున్నాడు. ఆ పడవను చేసేటప్పుడు ఈ జనమంతా చూసి, మీరు తెలియవాడివి, పిచ్చివాడివి, ఇక్కడ ఏడ నీళ్ళు పడుతుంది, ఏడ పెద్ద అంత పెద్ద వర్షం వస్తుంది నీకు అని చెప్పి వాళ్ళందరూ కూడా వెక్కిరించారు. అప్పుడు దేవాది దేవుడు వెళ్ళి, అప్పుడు ఒక భాష మాట్లాడే వాళ్ళంతా కూడా ఒకవైపు, ఇంకొక భాష మాట్లాడే వాళ్ళంతా ఇంకోవైపు, అలా అందరూ చల్లారి పోయి ఉన్నారు. ఆ తర్వాత ప్రభు అబ్రహామును పిలుస్తాడు. అబ్రహాం భార్య పేరు సారా. సారాకి పనికత్త ఒకరు ఉన్నారు. ఆ పేరు ఆగార్. ఆమె పనికత్త. ఆమె పనులను చేయడానికి ఆ పనికత్తగా ఆగారు ఉండేది. అయితే సారాకు పిల్లలు ఉండట్లేదని అబ్రహాము ఆగారును చూడమని చెప్తుంది. అప్పుడు ఇస్మాయిల్ జన్మిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మాంప్రే పర్వతం వద్ద ప్రభు దర్శనమైనప్పుడు ఈసాకు జన్మిస్తాడు. సారాకు ఈసాకు జన్మించినప్పుడు ఈసాకుని దేవుడు బలిగా అర్పించమని చెప్తాడు. ఆ బలిగా అర్పించడానికి వెళ్తున్న సమయంలో కట్టెలు ఉన్నాయి, గొడవ నిప్పు ఉంది, కానీ బలి వస్తువు ఏది అని చెప్పి కుమారుడు అడిగినప్పుడు దేవుడే దాన్ని సమకూరుస్తాడు చెప్పి అక్కడి నుంచి రావడానికి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈసాకు ఎవరితో పెళ్ళైతుంది? రిబ్కాతో ఈసాకు వివాహం జరుగుతుంది. అప్పుడు ఈసాకు రిబ్కాకు ఇద్దరు కుమారులు పుడతారు. వాళ్ళ పేరు ఎవరు చెప్తారా? ఏసావు, యాకోబు. ఏసావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. ఈ పుట్టుక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కడుపులో ఉన్నప్పుడే నేను ముందు పుట్టాలని చెప్పి వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారన్నమాట. ఏసావు బయటకు వచ్చేటప్పుడు, అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఏసావు పాము పట్టుకొని యాకోబు కూడా బయటకు వస్తారు. అయితే రిబ్కా ఈసాకు కుమారుడు ఈసావు తర్వాత యాకోబు, ఈ ఇరువురు కూడా ఈసాకు మొదటి కుమారుడిని జీవించాలి అని అనుకున్నప్పుడు రిబ్కా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకు ఎక్కువ ప్రేమ కాబట్టి నువ్వు దీవెనలు పొందాలని చెప్పి రిబ్కా యాకోబును పంపిస్తే ఈసాకు దీవెనలన్నీ కూడా అతను చూపిస్తారు. వాళ్ళ అన్న ఈ మాటలను తెలుసుకొని అతన్ని చంపడానికి ఖరారైపోతున్నప్పుడు యాకోబును వాళ్ళ మామైన లాబాను వద్దకు పంపిస్తుంది. ఆ లాబాను మామకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యాకోబు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళెవరు? లేయా, రాహేలు. రాహేలు చిన్న కూతురు, ఆమె అందంగా బాగా ఉంటుంది. లేయా పెద్ద కూతురు, ఆమె అంత అందంగా ఏమీ ఉండదు. అయితే యాకోబు 7 సంవత్సరాల పాటు వాళ్ళ మామైన లాబాను వద్ద ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేసి రాహేలును నాకు ఇచ్చి అంటాడు. అయితే లాబాను ఏం చేస్తాడు? రాత్రి పూట వివాహం జరిగినప్పుడు లేయాను పంపిస్తాడు రాహేలు. ఆ రాత్రి అంత పగలైతే మోసం చేశాడంటే పట్టుకొని, నేను రాహేలుని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకో 7 సంవత్సరాలు నాకు పని చేయి, అప్పుడు నేను రాహేలు పెళ్లి చేస్తాను. మళ్ళీ అతడు 7 సంవత్సరాల పాటు పనిచేసి రాహేలు ఇద్దరిని కూడా పెళ్లి తెచ్చుకుంటాడు. వీరిద్దరికి యాకోబుతో వివాహం అయిన తర్వాత వాళ్ళకి 12 మంది కుమారులు పుడతారు. ఈ 12 మందిలో చివరి వాడు యేసేపు. యేసేపుని ఏం చేస్తారు? వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి ఐగుప్తీయులకు అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు అతడు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశంలో అక్కడ ఫరో రాజు కళలు కంటూ ఉంటే ఆ కళలకు ఏ అర్థము ఎవరు చెప్పడానికి ముందుకు రాలేకపోతూ ఉన్నారు. ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ ఏసావు ఆ కళను ఫరో రాజు అతడు నెరవేర్చి అని చెప్తాడు. ఇదిగో 7 సంవత్సరాల పాటు మనకు అత్యధిక వర్షపాతం ఉంటుంది, తర్వాత పంటలు బాగా పండుతాయి. ఇంకో 7 సంవత్సరాలు మనకు అసలు తిండే దొరకదు, వర్షమే రాదు, నీళ్ళే దొరకదు అన్నప్పుడు ఇదిగో నువ్వే ఈ ఐగుప్తు దేశానికి మంత్రిలాగా ఉండి ఇదంతా నువ్వే చూసుకొని ఈ కరువు నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి ఫరో చెప్తాడు. అప్పుడు ఆ
ఫరో రాజు చెప్పి మంత్రిగా ఉన్నప్పుడు ఈ యోసేపు మంత్రిగా ఉన్నప్పుడు అది ఏం చేస్తాడు, పంట పండించినంతా కూడా ధాన్యాలన్నింటినీ కూడా నిల్వ చేసి ఈ 7 సంవత్సరాలు అందరికీ పంట పండేలాగా ఫ్రీగా అన్ని వసతులు కల్పిస్తాడు. పండిన పంట అంతా కూడా తీసుకొచ్చి ఉంచుతాడు. ఈ మిగతా 7 సంవత్సరాలు కరువు టైంలో వాళ్ళ అన్నదమ్ములే అతని దగ్గరకు వచ్చి మోకరించి మాకు కొంచెం సహాయం చేయండి, ధాన్యం కావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈయన కొన్నాక ఆడున్నట్టు యోసేపు ఆడున్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తుకు అమ్మేశారు కదా, ఐగుప్తు దేశంలో, ఈజిప్టు దేశం ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అయితే వాళ్ళందరినీ కూడా యోసేపు మీరందరూ కూడా మా అమ్మలే, ఇదే నన్ను అమ్మి వేశారు, దేవుడు నన్ను ఇక్కడికి ఉంచాడు మీ అందరిని కాపాడడానికే, కాబట్టి అమ్మ నాన్న పిల్లలందరూ మన 12 మంది అన్నదమ్ములందరూ మొత్తం రాండి అని చెప్తారు. అందరూ వచ్చి ఈ ఐగుప్తు దేశంలో నివాసమై స్థిరపడతారు. అక్కడే యాకోబు కూడా మరణిస్తారు. ఇది ఆదికాండం ఎక్కువగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఆదికాండంలో జరిగే మెయిన్ క్యారెక్టర్స్ ఇవన్నీ అన్నమాట. ఈ అన్ని సంఘటనలు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, దేశంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత ఆదికాండం తర్వాత ఏమైంది, ఏముంటుంది, నిర్గమకాండం. నిర్గమకాండం అప్పుడు ఎక్కడి నుంచి మొదలు కావాలి, ఐగుప్తు దేశం నుంచే మొదలవుతుంది. ఎందుకని ఐగుప్తు దేశం నుంచి వచ్చారు? ఫస్ట్ అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉన్నారు, వాళ్ళు చేయవలసిన తప్పులు చేసి వారు ఆ ఏదైనా తోట నుంచి నెట్టివేయబడ్డారు. వాళ్ళకి కయీనుకు 52 కుమారులు పుట్టారు, కానీ కయీను 50 చంపుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది, నోవా జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాము. అక్కడ ఆ ప్రజలందరూ కూడా పాప దృష్టిలో ఉన్నప్పుడు నోవా దేవుడిని అన్వేషించాడు. ఆ 40 రోజుల పాటు జరిగినటువంటి ఎడతెగని తుఫానుకు వాళ్ళందరూ చనిపోతే నోవా కుటుంబము బ్రతికింది. వాళ్ళందరూ బ్రతికిన వాళ్ళందరూ కూడా నవయుగాన్ని స్టార్ట్ చేశారు. కానీ దేవుడిని కలుసుకోవాలని చెప్పి బాబేలు గోపురాన్ని అక్కడ ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఆ భాషలను తారుమారు చేసి ఉన్నాడు. అక్కడ చల్లాచలైపోయి ఉన్నారు. అక్కడ నుంచి అబ్రహాము దేవుడు పిలుచుకుంటాడు. అబ్రహాముకు ఈసాకు జన్మనిస్తాడు. ఈసాకు రిబ్కాతో వివాహం ఆడినప్పుడు వీరిరువురికి 2 జన్మిస్తారు. ఎవరు? ఏసావు, యాకోబు. యాకోబు మోసం చేసి తండ్రి దీవెనలు పొంది తిరిగి పారాయి ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ మామ అయిన లాబాను ఇంటికి వెళ్తాడు. నా లాబాను ఏం చేస్తాడు? 2 కుమార్తెలను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, రాహేలు, లేయా. వీరిరువురికి పుట్టిన సంతానం ఎంతమంది? యాకోబు పుట్టిన ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా చివరి వాడు 12 మందిలో యోసేపు. యోసేపుని ఏం చేశారు? ఐగుప్తీయులకు అమ్మి వేశారు. అక్కడ ఐగుప్తీయులకు అమ్మి వేసినప్పుడు కూడా అతడు దేవుని భక్తితో అతడు వెలిగాడు. కాబట్టి ఫరో రాజుకు వచ్చినటువంటి కళను అతడు వివరించి ఆ రాజ్యానికి మంత్రి అయ్యి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి ఐగుప్తులో ఉంచడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఆదికాండంలో ఈ పుస్తకం యొక్క వివరణ. కాబట్టి మనమందరం కూడా ఈనాటి ఈ తపస్కాలంలో ఉండగా మనమందరం కూడా నేర్చుకోవాలి. ఆ ప్రభు యొక్క అంటే ఆ ప్రభు ఏ విధంగా ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. ఆదికాండంలో ఏదైనా తోటలో మొదలైనది ఐగుప్తు దేశం వరకు ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపింపులో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎంతమందిని ప్రభు తన మార్గంలో వాడుకున్నాడో అనే సంఘటనలన్నింటినీ కూడా మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు తనకి పాడుకుంటూ మనము దేవుడి పూజను కొనసాగించు. అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉన్నారు. వాళ్ళు చేయవలసిన తప్పులు చేసి వారు ఆ ఏదైనా తోట నుంచి నెట్టివేయబడ్డారు. వాళ్ళకి కయీనుకు 52
కుమారులు పుట్టారు, కానీ కయ్యూను యాబేలును చంపుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? నోవా జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ ప్రజలందరూ కూడా పాప దృష్టిలో ఉన్నప్పుడు నోవా దేవుని అన్వేషించాడు. ఆ 40 రోజుల పాటు జరిగినటువంటి ఎడతెగని తుఫానుకు వాళ్ళందరూ చనిపోతే నోవా కుటుంబము బ్రతికింది. వాళ్ళందరూ బ్రతికిన వాళ్ళందరూ కూడా నవయుగాన్ని స్టార్ట్ చేశారు. కానీ దేవుని కలుసుకోవాలని చెప్పి బాబేలు గోపురాన్ని అక్కడ ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఆ భాషలను తారుమారు చేస్తున్నాడు. అక్కడ చల్లాచలైపోయి ఉన్నారు. అక్కడ నుంచి అబ్రహాము దేవుడు పిలుచుకుంటాడు. అబ్రహాముకు ఈసాకు జన్మనిస్తాడు. ఈసాకు రిబ్కాతో వివాహం ఆడినప్పుడు వీరిరువురికి ఇద్దరు జన్మిస్తారు. ఎవరు? ఏసావు, యాకోబు మోసం చేసి తండ్రి దీవెనలు పొంది తిరిగి పారారై ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ మామ అయిన లాబానికి వెళ్తాడు. నా లాబాన్ని ఏం చేస్తాడు? ఇద్దరు కుమార్తెలను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాహేలు, లేయా. వీరిరువురికి పుట్టిన సంతానం ఎంతమంది? యాకోబు పుట్టిన ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా చివరి వాడు 12 మందిలో యేసేపు. యేసేపుని ఏం చేశారు? ఐగుప్తీయులకు అమ్మివేశారు. అక్కడ ఐగుప్తీయులకు అమ్మివేసినప్పుడు కూడా అతడు దేవుని భక్తితో అతడు వెలిగాడు. కాబట్టి ఫరో రాజుకు వచ్చినటువంటి కళను అతడు వివరించి ఆ రాజ్యానికి మంత్రి అయ్యి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొచ్చి ఐగుప్తులో ఉంచడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఆదికాండంలో ఈ పుస్తకం యొక్క వివరణ. కాబట్టి మనమందరం కూడా ఈనాటి ఈ తపస్కారంలో ఉండగా మనమందరం కూడా నేర్చుకోవాలి. ఆ ప్రభు యొక్క ఆదరణ అంటే ఆ ప్రభు ఏ విధంగా